Matthew 5:1-3. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-3 వచనాలు. Now when he saw the crowds, the Lord went up on a mountainside and sat down, and his disciples came to him, and he began to teach them, saying, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. You know, this part of scripture is the first and the longest message the Lord Jesus gave in the Gospels, as we have in the Gospels. ఈ యొక్క లేఖన భాగము సువార్తల్లో ప్రభువారు చేసిన మొదటి బోధ అయి ఉంది. అలాగే ఒక సుదీర్ఘమైన ప్రసంగంగా సందేశంగా కూడా ఇది రాయబడింది. Now, when political parties are launched, they have a manifesto about their aims and objectives. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడు వాళ్ళు వారి యొక్క విషయాలను గురించిన ఒక పత్రాన్ని వాళ్ళు విడుదల చేస్తారు. So this is the manifesto of God's kingdom. ఇది దేవుని యొక్క రాజ్యం గురించిన ప్రకటనలతో కూడిన పత్రం ఇది. Here the Lord Jesus is showing what is the character of life in that kingdom. దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క లక్షణాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేసే ఒక ప్రసంగము ప్రభు ఇక్కడ చేశారు. In this passage, the Lord Jesus is speaking of the righteousness we should exhibit as citizens of heaven. దేవుని రాజ్య యొక్క పౌరులుగా మనం కనబరచవలసిన లక్షణాల గురించి ప్రభువారు యొక్క వాక్య భాగాలలో సంబోధించారు. In one side, this sermon tells us how righteous you must be to enter the kingdom. ఒక విధంగానేమో దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి కావలసిన నీతిని గురించి ప్రభు బోధించారు. And on the other side, this tells if you are in the kingdom, this is how your character should be. మరొక విధముగా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉన్నట్లయితే ఈ విధముగా నీ యొక్క గుణ లక్షణాలు ఉండాలి అని ప్రభు బోధించారు. So we'll try and go through the first beatitude today. The coming Sundays we'll try to cover once in a while the beatitudes. కాబట్టి ప్రభువారు చేసిన ఆ యొక్క ధన్యతలలో మొదటి ధన్యతల గురించి మనం ధ్యానించుకుందాం. మిగిలినవి తర్వాత వారాలలో మనం చూస్తాం. Verse 3 says, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. 3వ వచనం, ఆత్మవిషయమై దీనులైన ధన్యులు పరలోక రాజ్యం వారిది. One of the meanings of this word is happy. Blessed is happy. ఈ యొక్క ధన్యత అనే మాటకు ఉన్న అర్థం ఏంటంటే సంతోషం. But the English word happy does not fully describe the original Greek translation. అయితే ఈ సంతోషం మాటను గురించి గ్రీకు భాషలో రాయబడిన ఆ అర్థాన్ని పూర్తిగా ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేయబడలేదు. The word blessed talks about inner joy and peace that comes from being right with God. ఈ యొక్క ధన్యత అనేది దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు కలిగే అంతరంగ సంతోషము, అంతరంగ సమాధానం గురించి మాట్లాడుతుంది. Happiness may be part of it, but this happiness the world cannot give. అయితే సంతోషం కూడా అందులో అర్థమై ఉండొచ్చు, కానీ ఈ లోకం ఇవ్వజూపని సంతోషం అది. This is a happiness that comes to a soul that is favored by God. ఈ యొక్క సమాధానము, సంతోషము దేవుడు ఇష్టపడే ఆత్మకు అనుగ్రహించబడుతుంది. This happiness enables you to rejoice when life has been unfair, when unfair things happen to you or you go through intense persecution. ఈ యొక్క అంతరంగ సంతోషము నువ్వు శ్రమల గుండా, హింసల గుండా, సరిగా లేని సంగతుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఈ సంతోషం నిన్ను బలపరుస్తుంది. In other words, this is a deep inner happiness that not affected by a changing emotions or a changing circumstances. మరొక విధంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి గాని, మన యొక్క భావోద్రేకాలను బట్టి గాని మార్పు చెందని ఒక గొప్ప అంతరంగ సమాధానము ఇక్కడ రాయబడింది. And this is because this is a unique happiness that is not affected by outside forces or external things. ఈ యొక్క విశేషమైన ఈ సమాధానము, సంతోషం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి గాని, ఆ సందర్భాలను బట్టి గాని అది మారదు. Psalm 144:15 says, Blessed are the people whose God is the Lord. కీర్తనలు 144లో చూస్తున్న యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. You know, God wants our lives to be filled with joy, whatever we are going through. And this chapter of Matthew 5 explains how we can be filled with that joy. మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ మనము సంతోషంతో నింపబడాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మనం నింపబడగలము ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం బోధిస్తుంది. You know, when you have to learn sometimes there is an unlearning that has to happen, right? ఎప్పుడైనా మనం కొన్ని విషయాల్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు some things past the unlearn చేయాలి. మనం ఎప్పుడైనా కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు పాత విషయాలు మనం విడిచిపెడుతూ ఉంటాం. For example, the world tells these things differently. అయితే ఇదే సంగతుల్ని లోకము మరొక విధంగా మనకు బోధిస్తూ ఉంటుంది. These verses say, Blessed are the poor. What does the world say? Blessed are the rich. ఇక్కడ మనం చూసినట్లయితే
దీనులైన వారు ధన్యులు అంటుంది కానీ లోకమైతే ధనవంతులైన వారు ధన్యులు అని మనకు బోధిస్తుంది. This verse says, better, blessed are those who mourn, but the world says, blessed are you when you laugh and enjoy. దేవుని యొక్క వాక్యంలో అయితే దుఃఖపడి వారు ధన్యులు అని బోధించబడుతుంది. లోకమైతే ఎవరైతే సంతోషంగా ఉంటారో వారే ధన్యులు అని లోకం అంటుంది. These verses say, blessed are the meek. World would say, blessed are the aggressive, those who push through life. ఈ యొక్క వచనాలేమో సాత్వికులు ధన్యులను మనం బోధిస్తూ ఉంటే లోకమేమో దుడుకు స్వభావం కలిగిన వారు ధన్యులు అని బోధిస్తూ ఉంటుంది. Scripture says, blessed are those who hunger and thirst. లేఖనాలు తెలియజేస్తున్నాయి నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. The world says, blessed are you when you don't hunger. అయితే లోకం అంటుంది నీకు ఎటువంటి ఆకలి దప్పులు లేకపోతేనే నువ్వు ధన్యుడివి అంటుంది. Because you have everything. ఎందుకంటే నీకు సమస్తం ఉన్నాయి కాబట్టి. And sadly today, much of this thinking has come into Christian circles also, right? అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఈ విధమైన తలంపులు ఈ విధమైన ఆలోచన సరళి ఈ యొక్క క్రైస్తవ్యంలోని కూడా ఇది చేరింది. And it's corrupting our behavior so much that we are not even able to think about eternal things. కాబట్టి నిత్యమైన విషయాల గురించి కనీసం ఆలోచన కూడా చేయకుండా మన యొక్క ఆలోచన సరళంతా కూడా పాడు చేయబడుతూ ఉంది. Now, though that corruption was there in those days also. ఆ రోజుల్లో కూడా ఇంతకు ముందు రోజుల్లో కూడా క్రైస్తవ్యంలోనికి ఆ యొక్క లోకానుసారమైన ఆలోచన ప్రవేశించింది. Even in the time of the Lord, the Pharisees and the religious Sadducees, they corrupted the people by their wrong teaching about things. ప్రభువారి కాలంలో కూడా సద్దుకైలు పరిసయ్యులు వారి యొక్క అబద్ధ బోధలతోటి మనుషుల యొక్క విశ్వాసుల యొక్క హృదయాల్ని పాడు చేశారు వాళ్ళు. And here in Matthew 5, the Lord is showing the way back to truth and the blessedness found in God's word. కాబట్టి ఇక్కడ ప్రభువారు యొక్క 5వ అధ్యాయంలో ధన్యతల గురించి దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళవలసిన మార్గం గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. Here the Lord Jesus says, true happiness can be found when you enter my kingdom, no other way. ప్రభువారు అంటూ ఉన్నారు నా యొక్క రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం నువ్వు కలిగి ఉంటావు, మరి ఏ మార్గము నీకు ఈ లోకంలో లేదు అంటున్నారు. And the Lord is your king and you come under his authority, you come under his blessings. ప్రభుని నీ రాజుగా కలిగి ఆయనకు అధికారం కిందకి నువ్వు వచ్చినప్పుడు ఆయన యొక్క ధన్యతల్ని నువ్వు కలిగి ఉంటావు. Outside this kingdom you have no lasting happiness. దేవుని యొక్క రాజ్యంకు వెలుపల నువ్వు ఎటువంటి సంతోషమును కలిగి ఉండలేవు. Now this does not mean as believers we will always experience happiness and will never know sorrow. It does not mean that. ఇక ఏమాత్రం కూడా దుఃఖం లేకుండా ఎల్లప్పుడూ సంతోషమే కలిగి ఉంటామని అర్థం చేసుకోవటం కాదు ఇక్కడ మనం చేయాల్సింది. But a believer, whatever he goes through, he will have the joy of the Lord and the greater joy who is in the future. The best is yet to come. అయితే విశ్వాసులు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ అంతరంగ సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగనే భవిష్యత్తులో కూడా గొప్ప సంతోషం రాబోతూ ఉంది. And this word blessedness has an opposite word in the Bible, and that word is woe or cursedness. ఈ యొక్క ధన్యతకి వ్యతిరేకమైన పదము దేవుని వాక్యంలోనే ఉపయోగించబడింది. ఆ మాట ఏంటంటే శ్రమ లేక శాపము. You know, the opposite of the blessed used in Matthew 5 is told in Matthew 23 against the Pharisees and the Sadducees, talking of the woes. They are cursed because they knew the truth but rejected the truth. ఈ యొక్క ధన్యతకి వ్యతిరేక పదమైన శ్రమ సద్దుకైల్ని పరిసయ్యుల్ని ప్రభువారు గద్దించేటప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అయ్యో మీకు శ్రమ అని ప్రభువారు బోధించారు. You see, one interesting passage in the Old Testament is Proverbs 6:16 to 19, which talks of 6 things the Lord hates. 7 things the Lord hates. దేవుడు అసహ్యించుకునే 7 విషయాల్ని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో రాయబడ్డాయి. The first thing is haughty or proud eyes. అహంకార దృష్టి దేవునికి హేయము అసహ్యము. Or arrogance. లేదా అహంకారము. This is the opposite of poor in spirit. ఆత్మయందు దీనత్వం కలిగి ఉండడానికి ఇది వ్యతిరేకమైన పదము. And the last one is one who creates dissension among brothers, the one who causes trouble among brothers. అలాగే చివరి హేయమైన విషయం దేవునికి ఏంటంటే అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. This is the opposite of the 8th beatitude which says blessed are the peacemakers. ఇది ధన్యతలలో చివరిదైన సమాధానపరచువారు ధన్యులు అన్న మాటకు వ్యతిరేకమైన పదం ఇది. And Proverbs we see in between, we see lying, killing, scheming wicked things, rushing to do evil, all that we see in between. సామెతలలో ఆ యొక్క 2 హేయమైన వాటికి మధ్యలో ఇంకా అనేకమైన హేయమైనవి ఉన్నాయి. అవి ఏంటంటే కళ్ళలాడు నాలుక, నిర్ప్రాదం చంపే చేతులు, దుర్యోచనలు చేసే హృదయములు అనేకమైన ఉన్నాయి. This is in contrast with those who are in God's kingdom. If you are in God's kingdom, you cannot be like this. అయితే ఇవి దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ధన్యతలకు వ్యతిరేకమైనవి. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉన్నట్లయితే నీ యందు
ఇవి ఏమాత్రం కూడా కనిపించకూడదు. So let's go to verse 3. Blessed are the poor in spirit. కాబట్టి 3వ వచనం, ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్న వచనాన్ని చూద్దాం. Now this word, the poor, we tend to think poor primarily in terms of finances, right? When we talk of poor, we say financially poor. సహజంగా పేదరికం అని అనగానే మనం ఆర్థిక సంబంధమైన, ధన సంబంధమైన విషయాల గురించి మన ఆలోచన వెళ్తూ ఉంటుంది. But there is a spiritual side to the term poor. అయితే ఆత్మీయంగా కూడా పేదరికం అనేది ఉంది. The poor in spirit are those who are humble before God. ఎవరైతే ఆత్మయందు దీనులై ఉంటారో వాళ్ళు దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉంటారు. They realize they have nothing they can give to receive the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యంను పొందుకోవడానికి వాళ్ళ దగ్గర ఏది లేదు, అర్హత లేదు అని వాళ్ళు గ్రహించుకుంటారు. And therefore they have no arrogance. కాబట్టి వాళ్ళకి ఎటువంటి గర్వం, అహంకారం ఉండదు. They have no self-righteousness. వారి దగ్గర ఎటువంటి స్వనీతి కూడా ఉండదు. And see how beautiful it is. A poor person is not excluded. In this world, many things exclude us, right? Here, a poor person is not excluded because of his poverty. సహజంగా పేదవారిని ఈ లోకం పక్కన పెడుతూ ఉంటుంది కానీ ఇక్కడైతే పేదవారి యొక్క పేదరికాన్ని బట్టి పక్కన పెట్టబట్టలేదు. And a rich man is not accepted because of his riches. అలాగే ఒక ధనవంతుడు తన యొక్క ధనాన్ని బట్టి కూడా ఇక్కడ అంగీకరించబడటం లేదు. But both must humble themselves before the Lord to be part of the kingdom. అయితే ఇద్దరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి తమను తాము తగ్గించుకోవాల్సిన వారై ఉన్నారు. So how does one become poor in the spirit? కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి తన యొక్క ఆత్మలో దీనుడిగా మారాలంటే ఎలా? Through repentance of our sins and submission to the will of God. పాపాలను బట్టి మారు మనసు పొందటం, పశ్చాత్తాపడటం, అలాగే దేవునికి సమర్పించుకోవటం, ఆధారపడటం. The first step, like we said, is to realize and confess that, Lord, by myself I can do nothing. మొదటి మెట్టు ఏమిటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, ప్రభువా ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నాకు ఎటువంటి అర్హత, యోగ్యత లేదు అని ఒప్పుకోవటం. And the second step is we must grow in this attitude of humility more and more. రెండో మెట్టు ఆ యొక్క దీనత్వంలో అంతకంతకు ప్రతిదినము ఎదుగుతూ ఉండటం. Poor in spirit don't humble themselves just to get into the kingdom. Humility is an attitude they will practice in the kingdom also. దీనులైన వారు అని అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి తగ్గించుకోవటం కాదు, కానీ దీనులైన వారు అని అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇక దీనత్వాన్ని వాళ్ళు ప్రతిరోజు కలిగి ఉంటారు. They live the rest of their lives in dependence to God. ఇక మిగిలిన జీవితం అంతా దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళు జీవిస్తూ They ఉంటారు. don't try to do things on their own. వారు ఏమాత్రం కూడా వారి యొక్క స్వంత బలాల మీద, ఆలోచనల మీద ఆధారపడి జీవించరు. Now let's understand this beatitude more by asking a few questions. ఈ యొక్క మొదటి ధన్యతను గురించి మరికొన్ని ప్రశ్నలు కలిగి ఉండటం వలన కొంత లోతుగా ధ్యానించుకుందాం. Why does the Lord begin with this line? This is the first sermon, right? This is the first real instruction of the Lord. Why does he begin with this line? ఇది ఒక మొదటి ప్రసంగంగా ప్రభువారు చేసిందిగా మనకు కనిపిస్తూ ఉండగా ఆయన ఎందుకు ఒక ఆంక్షతోటి ఈ మాటను, ఈ ప్రసంగాన్ని ప్రారంభించారు? Because being poor in the spirit or repentance is the crucial first step to salvation. ఎందుకంటే ఆత్మయందు దీనులై తగ్గించుకోవటం అనేది రక్షణలో ఎంతో ప్రాముఖ్యమైన మొదటి మెట్టుగా రాయబడుతుంది. If anyone says he's a believer and you find him as a proud person, it is a mismatch. ఎవరైనా ఒక వ్యక్తి విశ్వాసిగా పిలువబడుతూ ఆ వ్యక్తిలో గర్వం గాని ఉన్నట్లయితే అది ఏమాత్రం కూడా పోలిక లేనిదిగా ఉంటుంది. It may flare up sometimes, but he suppresses it. He knows that it's a weakness. కొన్నిసార్లు గర్వం కనిపించవచ్చు, సహజమే. కానీ ఆ వ్యక్తి, ఆ విశ్వాసి ఆ గర్వాన్ని అణుస్తూ ఉంచాలి. Just as in the building, the foundation is of great importance. Without the foundation, your whole building is on a faulty, it will be built up in a faulty way. ఒక భవనాన్ని మనం చూసినట్లయితే, గొప్ప భవనాన్ని దాని యొక్క పునాది విషయంలో ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకంటే పునాది కానీ ఏదైనా లోపం ఉన్నట్లయితే ఆ భవనానికి అంతా కూడా ఎంతో సమస్య ఉంటుంది. Similarly, you make a mistake in repentance, your entire faith system becomes shaky. అదే విధంగా నీ యొక్క మారు మనసు విషయంలో, పశ్చాత్తాప విషయంలో నువ్వు ఏదైనా లోపం కలిగి ఉన్నట్లయితే మిగిలిన రక్షణ జీవితం అంతా కూడా లోపం కలిగిందిగానే ఉంటుంది. Because every characteristic of yours, a believer, flows out of this first. కాబట్టి ఒక poor in the spirit. విశ్వాస యొక్క జీవితంలో కలిగి ఉండే గుణ లక్షణాలు అన్ని కూడా ఈ యొక్క దీనత్వం నుంచి ప్రారంభించబడతాయి. This is the key into God's kingdom. దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి దీనత్వం అనేది ఒక తాళపు చెవిగా ఉంది. The Lord Jesus is saying like this: you have a mountain to climb, there are heights you have to climb, but you can't climb. The mountain is too high, the height is too high, you cannot do it on your own. ఇది ఎలా ఉందంటే ప్రభువారు చెప్తూ ఉన్నారు, మనకు ఒక పెద్ద పర్వతం ఉంది, ఆ పర్వతం ఎంతో ఎత్తైనది, నువ్వు ఏమాత్రం కూడా దాన్ని ఎక్కజాలవు, కానీ నువ్వు ఎక్కాలి. And for that you got to depend on me.
దాని కొరకు ఆ పర్వతం, ఆ గొప్ప పర్వతం ఎక్కడానికి నువ్వు నా మీద ఆధారపడాలి అంటున్నారు ప్రభు. You're outside the kingdom now. If you want to come inside, you can't do it on your own. You have to depend on me. నువ్వు నా యొక్క రాజ్యంకు వెలుపల ఉన్నావు. నా రాజ్యం లోపలికి నువ్వు రావాలనంటే, నా రాజ్యంలో రావాలి అంటే నువ్వు నా మీద ఆధారపడాలి అంటున్నారు ప్రభు. Now the Jews were very proud of their achievements, right? యూదులు వారు సాధించిన వాటిని బట్టి ఎంతో గర్వించే మనుషులుగా ఉన్నారు కదా. They were proud of the sacrifices they offered to the Lord. They were proud of the zeal they had for the law. ధర్మశాస్త్రం గురించిన ఆసక్తిని బట్టి, దేవునికి వాళ్ళు చెల్లించే బలులను బట్టి వాళ్ళు ఎంతగానో అతిశయిస్తూ ఉంటారు. They were proud that they were considered as chosen people, అలాగే వాళ్ళు ఎన్నిక చేయబడిన identified as chosen people. అలాగే వాళ్ళు ఎన్నిక చేయబడిన జనులు అని గర్విస్తూ ఉంటారు. The Lord is saying, if you have to enter the kingdom of God, you have to recognize you have nothing, you are bankrupt. అయితే ప్రభువారు అంటూ ఉన్నారు, మీరు కానీ దేవుని రాజ్యంలోనికి, నా రాజ్యంలోనికి ప్రవేశించాలని కోరినట్లయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మీరు ఏమాత్రం యోగ్యత లేని వారిని గ్రహించుకోవాలి, ఎంతో దారిద్ర్యం కలిగిన వారు ఆత్మీయంగా గ్రహించుకోవాలి అని చెప్పారు. That is where it all begins. అక్కడే ఆత్మీయ జీవితం అంతా ప్రారంభమవుతుంది. Just like a fruit cannot come into existence without a tree, salvation cannot happen without being poor in spirit. ఒక చెట్టు లేకుండా ఒక ఫలం ఏ విధంగా అయితే ఉండదో ఆ విధంగానే ఈ యొక్క దీనత్వం లేకుండా రక్షణ అనేది ఉండదు. Until that happens, nothing else will happen. దీనత్వం కలిగి ఉండనంత వరకు ఏది కూడా ఆత్మీయంగా సంభవించదు ఆ వ్యక్తి As జీవితంలో. long as a person is proud and not poor in spirit, he is not capable of entering God's kingdom. He is outside God's kingdom, he or she. దేవుని యొక్క ఆత్మీయ దీనత్వం లేకుండా గర్వం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. Because the Bible says our righteousness is like filthy rags. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది మన యొక్క నీతి కూడా మురికి గుడ్డల వలె ఉన్నది. Imagine my hands were full of dirt. నా యొక్క చేతులు మురికిగా ఉన్నాయి అనుకుందాం. With that dirt, can I receive the gold that God wants to give me? No, right? I got to clean my hands. ఇంత మురికితో నిండిన చేతులతోటి దేవుడు ఎవరు చూపుతున్న సువర్ణాన్ని నేను స్వీకరించగలనా? లేదు, కడుక్కోవాలి. You see, unless I am poor in spirit, we can never see the Lord as who he is. కాబట్టి దీనులుగా మనం ఉండనంత కాలము దేవుడు ఏమై ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించుకోజాలము. Unless you realize how valueless we are, we cannot understand how valuable the Lord is. మనం ఎంత విలువలేని వారమో అయోగ్యులమో గ్రహించుకున్నంత కాలము దేవుడు ఎంత యోగ్యుడో ప్రశస్తమైన వాడో గ్రహించుకోలేము. Unless we see ourselves clothed in filthy rags, we cannot understand the robe of righteousness the Lord wants to give you. మనం ఆత్మీయంగా ఎంత మురికి బట్టల్లో ఉన్నామో మనం గ్రహించుకున్నంత కాలము దేవుడు మనకు ఇవ్వజూపుతున్న రక్షణ వస్త్రాల యొక్క విలువను గ్రహించుకోలేము. Unless you are poor, you cannot be rich. కాబట్టి దీనులుగా ఉండనంత కాలము మనము ధనవంతులము కాలేము. Unless you are a fool in your sight, in your wisdom, you cannot become wise. నీ యొక్క దృష్టిలో నువ్వు వెరిదానివిగా మారినంత కాలము నువ్వు జ్ఞానవంతురాలుగా మారలేవు. Unless you lose your life, you cannot save it. నీ యొక్క జీవితాన్ని కోల్పోనంత కాలము దాన్ని తిరిగి పొందుకోలేవు. That is why pride has to be broken. It is to start there. కాబట్టి గర్వం విరగొట్టబడాలి, అక్కడే అంతా ప్రారంభమవుతుంది. Proverbs 16:5 says, "Cursed are the proud." సామెతలు 16:5 చూస్తాం, గర్వహృదయులు అందరూ యెహోవాకు హేయులు, శాపగ్రస్తులు. Now pride does not mean that you necessarily show off your money or your wealth or your influence, position. నీ యొక్క విషయాల్ని, నీ యొక్క ఆస్తిపాస్తుల్ని, అంతస్తుల్ని చూపించడం అది గర్వం కాకపోవచ్చు. Pride can be, no, it doesn't necessarily mean that. అదే గర్వం కాకపోవచ్చు. Pride means that you are putting your confidence in your personal achievement, in your own good. గర్వం అనే దాన్ని మనం ఎలా నిర్వచించాలంటే, నువ్వు సాధించే వాటి మీద, నీ బలాల మీద నువ్వు ఆధారపడటమే గర్వానికి నిర్వచనంగా చెప్పబడుతుంది. We can be proud even about our humility. మన యొక్క దీనత్వాన్ని బట్టి కూడా మనం గర్వించే వారిగా ఉంటాం కొన్నిసార్లు. The only way into God's kingdom is to confess our own unworthiness, your inability to come to God, your incapacity to meet God's standards. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోనికి రావటానికి మనం కలిగి ఉండవలసిన మొదటి మెట్టు ఏమిటంటే మనం ఎంతో అయోగ్యులమని మనం గ్రహించుకోవటం. In Philippians, Apostle Paul says like this in Philippians 3:4-8, if you read. ఫిలిప్పీ 3:4-8 వరకు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేశాడు. He says, I was a Jew, I am a Pharisee among Pharisees. నేను పరిసయ్యులను, నేను యూదులలో యూదా అనుసరించిన వాడిని, యూదా మతాన్ని అనుసరించిన వాడిని. I was greatly zealous for the Lord. నేను దేవుని కొరకు ఎంత ఆసక్తిని కలిగిన వాడిని. If you look on the outside, I was blameless. నేను బాహ్యంగా చూసినట్లయితే నిందారహితుడిగా ఉన్నాను. In other words, to the ordinary Jew, Paul was a model to follow. అంటే పౌలు చెప్తుంది ఏంటంటే సామాన్యమైన యూదులకు ఆయన అనుసరించదగిన మాదిరిగా ఉన్నాడు అని చెప్తున్నాడు.
And then after he saves, he looks back and says, all that I have achieved is rubbish, is waste, it is dung. అయితే అంటాడు, నేను సాధించినవన్నీ క్రీస్తుతో పోల్చుకున్నప్పుడు అవెంతో మురికిగాను పెంటగాను ఉన్నాయని చెప్పాడు. You know, what is Apostle Paul saying? అపోస్తలుడైన పౌలు ఏ విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? He's saying, I am not just talking of the worst things I've done. నేను హీనమైన విషయాలను జరిగించానని చెప్పటం లేదు I అంటున్నాడు. am talking of the best things I've done and realizing that that also is dung. పౌలు అంటున్నాడు, శ్రేష్టమైనవే నేను జరిగించాను, కానీ అవి కూడా క్రీస్తుతో పోల్చుకుంటే పెంటగా ఉన్నాయి అని చెప్తున్నాడు. So the Lord is telling, look at the best things of your life and understand they are nothing before God. అదే They are ప్రభు worthless, they're like dung. అదే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీతోటి నాతోటి నీ జీవితంలో శ్రేష్టమైన విషయాల్ని నువ్వు చూసుకున్నప్పుడు అవి నాతో పోల్చుకున్నప్పుడు ఎంతో అయోగ్యమైన నువ్వు గ్రహించుకోవాలి అని అంటున్నారు ప్రభు. The church in Laodicea was deceived. Revelation 3:17. ప్రకటన 3లో లవొదికయ సంఘంని ప్రభు అసహించుకున్నాడు. Deceived. They said, I am rich, we are rich, we don't need anything. ఆ యొక్క సంఘము మాకేమి అవసరం లేదు, మాకేమి కొదువు లేదు, మాకు అన్ని సమస్తం ఉన్నాయని తను మోసం చేసుకుంది సంఘం. And that kind of thinking keeps you out of the kingdom. ఆ విధమైన ఆలోచన సరళి ధోరణి దేవుని రాజ్యానికి వెలుపల ఆ వ్యక్తిని ఆ సంఘాన్ని ఉంచుతుంది. One person called Seneca, he wrote about a little girl who was born blind. ఒక చిన్న అమ్మాయి గుడ్డితనంతో పుట్టిన ఒక చిన్న అమ్మాయిని గురించి సెనెకా అనే ఒక వ్యక్తి ఈ విధంగా రాశాడు. But she wouldn't believe she is blind. ఆ అమ్మాయి తాను చూడలేకపోతుందన్న సత్యాన్ని ఆమె గ్రహించుకునేది కాదు. She used to say, the world is dark, I am not blind, she used to say. ఆ అమ్మాయి ఏం చెప్పేదంటే, లోకమే అంతా చీకటిగా ఉంది కానీ నాకు ఎటువంటి గుడ్డితనం లేదు అని చెప్పేది. Spiritually we can be like that. ఆత్మీయంగా ఆ విధంగా ఉంటాం మనం. That's where the Lord Jesus starts from here. You can't enter the kingdom unless you deeply recognize your spiritual corruption and incapability, not just in the worst things of your life, but in the best things of your life. కాబట్టి ప్రభు వారు ఇక్కడ మనతోటి ఈ యొక్క ప్రసంగంలో బోధిస్తున్నారు ఏంటంటే, మన యొక్క ఆత్మీయ అసమర్థతని, అయోగ్యతని మనం గ్రహించుకుంటే తప్ప ఆయన యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించజాలము. Some people, when they share their testimony, you feel as if they are missing their whole life. I had this, I did this, I had all this. కొంతమంది సాక్ష్యం ఎలా చెప్తారంటే, నేను ప్రభులోకి రాకముందు నాకు చాలా చాలా ఉండేవి, అవన్నీ నేను ప్రభు కోసం వదిలిపెట్టాను చెప్తుంటారు, గొప్పగా చెప్తుంటారు. Sadly he will say, ఆ విచారంగా ఏదో గొప్ప వాటిని విడిచిపెట్టినట్టు చెప్తారు. not realizing what you got is you can't imagine. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన యొక్క విషయాలు ఏమై ఉన్నాయో గ్రహించుకొని వారే ఆ విధంగా సాక్ష్యం చెప్తూ ఉంటారు. The second question, రెండో ప్రశ్న, what does it mean by poor in spirit? ఆత్మయందు దీనులమై ఉండడం అంటే అర్థం ఏమిటి? What is the poverty we are talking about? అసలు ఎటువంటి పేదరికం గురించి ఈ వచనాలు మాట్లాడుతున్నాయి? You have a false teaching today saying that worldly riches is a sign of spiritual blessings. ఈ రోజు ఒక అబద్ధ బోధ మన చుట్టూ ఉంది. ఏంటంటే లోకానుసారమైన ఆశీర్వాదాలే మన యొక్క ఆత్మీయ అభివృద్ధికి చిహ్నాలని చెప్తున్నాయి. అవి Worldly blessings everybody has. The corrupt person has, the unbeliever has, the wicked person has. లోకానుసారమైన ఆశీర్వాదాలు ప్రతి భక్తిహీనుడు, అవిశ్వాసి, అయోగ్యులు అందరూ కలిగి ఉన్నారు వాటిని. But spiritual blessing is something money can never buy. అయితే ఆత్మీయ ఆశీర్వాదాలు అనేవి ధనంతో ఏమాత్రం కొనజాలనివి. So what is poor in spirit? కాబట్టి ఆత్మయందు దీనులైనటువంటి అర్థం ఏమిటి? As per the Greek translation, there are two words used for poor. గ్రీకు భాష యొక్క తర్జుమా ప్రకారం రెండు మాటలు ఈ యొక్క దీనత్వం గురించి ఉపయోగించబడ్డాయి. Both which mean the same thing finally. రెండింటి యొక్క అర్థం ఒకటే చివరిగా. This is a picture of a poor man who does not want to beg, but he has no choice but to beg. ఇది ఎలాంటిదంటే, ఒక పేదవాడు తనకి యాచించాలని ఉద్దేశం లేదు కానీ యాచించాల్సిన అవసరం వచ్చింది. Today we see many people begging at the traffic signals, and they say many of these beggars are begging because they are not willing to work. ఈ రోజు మనం చాలా మంది యాచించే వారిని చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే, వాళ్ళకి పని చేయటం ఇష్టం ఉండదు కాబట్టి యాచన చేస్తూ ఉంటారు అని చెప్తారు. This is the way of making easy money. ఎందుకంటే ఈ విధంగా తేలిగ్గా ధనం సంపాదించవచ్చు కాబట్టి వాళ్ళు యాచన చేస్తున్నారని అంటూ ఉంటారు చాలా మంది. Many such beggars have buildings. అటువంటి చాలా మంది యాజకులకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. But we are not talking here about such kind of people. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్న పేదలు లేకుంటే దీనులు వాళ్ళు కాదు. This is talking of a person who's ashamed to beg, but he has no choice but to beg. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే, తనకి యాచించాలని ఉద్దేశం లేదు, ఎంతో సిగ్గుగా ఆయన భావిస్తున్నాడు, కానీ యాచించాల్సిన అవసరం వచ్చింది. And the Greek translation for that word is about a person who's so poor that he has to work daily to even eat his food. మరొక తర్జుమా ప్రకారం ఏంటంటే, ఒక పేదవాడు ఉన్నాడు, ఆయన ఎంతో
ఆ పేదరికంలో ఉన్నాడు. ప్రతిరోజు తను యాచన చేస్తేనే గాని ఆ రోజు గడుస్తుంది. For the food for that day, he has to work. There is no saving account, bank account, nothing for him. తనకి ఎటువంటి ధనము లేదు కాబట్టి ఆ రోజు కావాల్సిన ఆహార నిమిత్తమై తప్పకుండా అతడు యాచన చేయాలి అని ఒక తర్జుమా ఉంది. And if he falls ill for one day, he loses his capacity to work. All he can do is beg. అయితే ఒక రోజున తనకు గాని అనారోగ్యం వచ్చిందనంటే ఇక ఆ రోజున తనకి ఆహారం దొరకదు. ఎందుకనంటే తను కేవలం చేయగలిగిన పని ఏందంటే కేవలం యాచన చేయటం మాత్రమే. He doesn't want to beg, but no choice. ఏ మాత్రం కూడా యాచన చేయాలనే ఉద్దేశం అతనికి లేదు. కానీ యాచించాల్సిందే. This in the olden days, such people used to cover their head with a garment so that people won't see their face, and they used to keep their hand up. ఇంతకుముందు రోజుల్లో వాళ్ళు యాచించేటప్పుడు బట్ట కప్పుకొని ఆ చేతిని మాత్రమే చూపించి యాచించేవారు. That's the word the Lord Jesus uses here. ఆ మాటని ప్రభువారు ఇక్కడ ఉపయోగించారు. You want to enter his kingdom, this is where you start. ఈ విధంగా నా రాజ్యంలోనికి రావాలనుకుంటే ఈ విధంగా నీ యొక్క ఆత్మీయ జీవితం ప్రారంభం అవ్వాలి. Because this is your true condition. ఇది before God. నీ యొక్క దేవుని ఎదుట నీకున్న ఆత్మీయ నిజమైన వాస్తవమైన పరిస్థితి ఇది. You have to recognize this condition. We need God. We are not qualified to have him in our life. We have nothing to bargain with him. Only beg for his mercy. దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉండటానికి గాని ఆహ్వానించడానికి గాని ఆయన చేత అంగీకరించబడటానికి గాని ఏమాత్రం అర్హత యోగ్యత లేని మనకు ఆయన కేవలం కనికరం చూపిస్తున్నారని గ్రహించుకోవటమే. If we have that attitude, you're eligible to get into God's kingdom. ఈ విధమైన వైఖరి నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు అర్హత కలిగి ఉన్నావు. The Lord says, these are the blessed people, for theirs is the kingdom of God. ప్రభు అంటున్నారు ఇటువంటి జనులు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిది అంటున్నారు ప్రభు. Isaiah 66:2 says, this is the man to whom I look. యెషయా 66:66లో మనం చూస్తున్నాం. 66:2లో చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తి కొరకే నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు He that is poor and of a contrite heart and trembles at my word. దీనమైన హృదయం కలిగి దీనమైన మనసు కలిగి నా యొక్క వాక్యమును బట్టి ఎవడైతే వణుకుచూ ఉన్నాడో అట్టి వాడి కొరకు నేను ఎదురు చూస్తున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. You see, key to true happiness is sadness. కాబట్టి నిజమైన సంతోషానికి ఉన్న ఒక తాలపు చెవి ఏంటంటే దుఃఖం కలిగి ఉండటము. There is a brokenness that has to happen before the blessings. కాబట్టి ఆశీర్వాదాలకు ముందుగా విరగొట్టబడట అనేది మన జీవితాల్లో జరగాలి. You know, that's where it all begins. అక్కడే ఆత్మీయ జీవితం అంతా ప్రారంభం అవుతుంది. The entrance of the kingdom of heaven is recognizing you can't enter. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి కావాల్సిన అర్హత ఏంటంటే ప్రవేశించడానికి నీకు ఏమాత్రం యోగ్యత లేదని గ్రహించుకోవటమే. Later on in Matthew 5:20, the Lord says, unless your righteousness surpasses that of the scribes and the Pharisees, you are not going to enter the kingdom of ఆ heaven. తర్వాత వచ్చే 20వ వచనంలో ప్రభు అంటారు, శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించనేరని చెప్పారు. So what is this righteousness God is looking for? దేవుడు చూస్తూ ఉన్న ఆ నీతి ఏమై ఉంది? Matthew 5:48 says that. 48వ వచనంలో చూస్తాం. Therefore be perfect as your heavenly Father is perfect. మీ యొక్క పరలోకపు తండ్రి పరిపూర్ణమైన ప్రకారం మీరును సంపూర్ణులై ఉండుడి. By that standard, how many would qualify? ఆ యొక్క ప్రమాణం ప్రకారం చూసినట్లయితే మనలో ఎంతమంది యోగ్యులుగా ఎంచబడతాం? None, right? ఎవ్వరు కూడా యోగ్యులుగా ఎంచబడరు. Whether the pastor or whether he was listening or the worst sinner in sitting there, none qualify. కాపరి కావచ్చు, సంఘస్థులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ యొక్క ప్రమాణం ప్రకారంగా యోగ్యులుగా ఎంచబడరు. And that's the point. Nobody qualifies. ఆ విధంగా చూసినప్పుడు ఏ వ్యక్తి కూడా యోగ్యుడు కాడు. Unless God gives us his robe of righteousness. ఆయన యొక్క రక్షణ వస్త్రం ఇస్తే తప్ప. And that's what happened on the cross. అదే కల్వరి శిలువ మీద జరిగింది. The Lord Jesus took our sins on himself and gave us his righteous robe. మన యొక్క పాపములను ఆయన మీద మోసుకొని ఆయన యొక్క రక్షణ వస్త్రములు మనకు ఆయన అనుగ్రహించారు. And when we receive that gift with brokenness, విరిగి నలిగిన మనస్సుతో ఆ యొక్క బహుమానాన్ని మనం స్వీకరించినప్పుడు we become eligible to enter God's kingdom. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అప్పుడు అర్హత కలిగి ఉంటాం. The Bible says, theirs is the kingdom of heaven. దేవ ప్రభు అంటూ ఉన్నారు, వారిదే పరలోక రాజ్యము. You know, it means nobody else, only they will have the kingdom. దీని అర్థం ఏంటంటే కేవలం ఆ యొక్క దీనులైన వారిదే పరలోక రాజ్యము, ఎవ్వరు కూడా ఆ రాజ్యంలో ప్రవేశించలేరని అర్థం. Belongs to only who approach God with a beggar's attitude. కేవలం యాచించే ఆ యొక్క మనస్సు కలిగి ఎవరైతే ఆయనకు సమీపస్తుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలరు. And the promise is so beautiful. It doesn't say theirs will be the kingdom. It says theirs is. Is means what? Now, present tense. ఇక్కడ ఉన్న ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే భవిష్యత్తులో ఆ పరలోక రాజ్యం రాబోతుందని ప్రభు చెప్పట్లేదు, కానీ ఇప్పుడే ఈ క్షణంనే
ఆ యొక్క రాజ్యం వాళ్ళు కలిగి ఉంటారు. You believe now, you enjoy these blessings now, the kingdom grace, the kingdom mercy, the kingdom peace, the kingdom joy. ఇప్పుడే ఈ క్షణంనే నువ్వు గాని విశ్వసించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఇస్తున్న ఆ సంతోషము, సమాధానము అవన్నీ కూడా నువ్వు ఇప్పుడే పొందుకుంటావు. You get the kingdom comfort, you get the kingdom wisdom. రాజ్యం యొక్క ఆదరణ, రాజ్యం యొక్క జ్ఞానము నువ్వు 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 పొందుకుంటావు. Every spiritual blessing is yours. నీ ప్రతి ఒక్క ఆత్మీయ ఆశీర్వాదం నీదవుతుంది. As believers, the world may disturb our superficial happiness once in a while. విశ్వాసులుగా మనం ఉంటూ ఉండగా లోకం మనల్ని ఆందోళనకి గురి చేయొచ్చు, అప్పుడప్పుడు అది మనల్ని కలవరపెట్టొచ్చు. But they can't touch any of the eternal blessings that really matter. అయితే విలువైనవి, ప్రశస్తమైన, నిత్యమైన ఆశీర్వాదాలని అవి ఏమాత్రం కూడా మన నుంచి తీసివేయలేవు. You know, the eternal blessings of God nobody can touch, because I am in his kingdom today as a believer. దేవుని యొక్క రాజ్యంలో విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు నిత్యమైన ఆశీర్వాదాలని ఎవరు ఏది కూడా మన నుంచి దూరం చేయలేదు. And I'm not just a subject of the king, I am the king's child, the son of a king, a daughter of the king. కేవలం నేనేదో రాజుకు తెలిసిన వ్యక్తిని కాదు గాని నేను యొక్క రాజు యొక్క బిడ్డనుగా నేను ఉన్నాను అని మనకి ఇక్కడ బోధించబడుతుంది. And the vast treasure of the king's resources are there for us. దేవుని యొక్క రాజ్యంలో ఉన్న అనేకమైన నిధులు, గుప్త నిధులు అన్ని కూడా దేవుని యొక్క బిడ్డలకు చెందుతాయి. So we come to another question. మరొక ప్రశ్న మనం కలిగి ఉందాం. How do we practically practice this poor in spirit? ఈ యొక్క ఆత్మయందు దీనత్వం అనే ఈ యొక్క మాటని మనం ప్రతిరోజు అభ్యాసం చేయటం ఎలా, ఆచరణాత్మకంగా దాన్ని అవలంబించడం ఎలా? The first step is stop comparing yourself with people. Compare yourself with God's standards. మొదటి మెట్టు ఏంటంటే ఆత్మయందు దీనత్వం కలిగి జీవించడానికి నిన్ను ఇతరులతో పోల్చుకోకుండా ఆత్మీయంగా ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రభుత్వాన్ని నిన్ను పోల్చుకోవాలి. The more you see the holiness of God, the righteousness of God, the more you will recognize your true condition. దేవుని యొక్క దీనత్వాన్ని, దేవుని యొక్క నీతిని నువ్వు ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటావో నువ్వు అంత దీనుడిగా నువ్వు మారిపోతూ ఉంటావు. You know, Apostle Paul in the end of his life, he said, I'm the worst among sinners, he said. పౌలు తన యొక్క చివరి దినాలలో నేను పాపుల్లో ప్రధానుని అని ఎందుకు అన్నాడంటే దేవునితో ఆయన తన యొక్క ప్రమాణాలను పోల్చుకోవటం వల్లనే. He came closer to not because he was getting more and more sinful. He came closest to the Lord in the end days. That is why he said. చివరి దినాలలో దేవుడికి ఎంతో సమీపంగా రావటం వల్లనే ఆయన ఆ మాట చెప్పాడు. ఏంటంటే నేను పాపుల్లో ప్రధానుని అని చెప్పాడు. One stage he said, I am the least among the apostles, he said. ఒకసారి ఏమన్నాడంటే నేను అపోస్తలులలో అల్పులని అని చెప్పాడు. Of his life he says, I am the worst among sinners. I am again. See, the tense is not past tense. I was, he is not saying. I am. ఆయన చెప్పిన మాట ఏంటంటే గతంలో నేను పాపుల్లో ప్రధానుని అనలేదు కానీ నేను ఇప్పుడు పాపుల్లో ప్రధానుడిగా ఉన్నాను అని ప్రస్తుతాన్ని గురించి కూడా ఆయన చెప్పాడు. So that's the first thing. Don't look at people, look at God. కాబట్టి ఆత్మీయంగా దీనత్వంలో ఎదగటానికి ఉండవలసిన మొదటి మెట్టు ఏంటంటే మనుషులతోని యొక్క ప్రమాణాలని పోల్చుకోవద్దు, దేవునితో పోల్చుకోవాలి. Secondly, రెండవదిగా pray. ప్రార్థించుట. What do you pray? దేని గురించి ప్రార్థించాలి? In the Bible, how did people pray, those who repented? పశ్చాత్తాపడిన వాళ్ళు దేవుని వాక్యంలో ఎలా ప్రార్థిస్తూ వచ్చారు? Lord, have mercy on me as sinner. ప్రభువా పాపిని నన్ను కనికరించు. You know, that's how people were saved in scripture. లేఖనాలలో ఆ విధంగా మనుషులు రక్షించబడ్డారు. Lord, I have offended you. I have wasted my life. I am under your judgment. All I can do is plead for mercy. I have nothing to offer. ప్రభువా నేను నిన్ను బాధ పెడుతూ వచ్చాను, ఎదిరిస్తూ వచ్చాను, నా యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ వచ్చాను, నేను శిక్షకు పాత్రుణ్ణి అయినప్పటికీ నన్ను కనికరించు అని ప్రార్థిస్తూ వచ్చాను. Now, one last question. మరొక చివరి ప్రశ్న కలిగి ఉందాం. How do you know that you are poor in spirit? నువ్వు ఆత్మలో దీనత్వం కలిగిన వ్యక్తివని నువ్వు ఎలా గ్రహించుకుంటావు? How do you know today? ఈ రోజున ఈ క్షణమున ఆ విషయాన్ని నువ్వు ఎలా గ్రహించుకోగలవు? You know that when you see your pride is gone, your self-righteousness is gone. నీ స్వనీతి నిన్ను విడిచినట్లయితే, నీ గర్వం నిన్ను విడిచినట్లయితే, You don't plan things on your own. You depend on God. ప్రణాళికలన్నీ నీ జీవితంలో దేవుని మీద ఆధారపడి నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే, It won't happen suddenly, but you will gradually grow in this. ఈ విధంగా ఇవన్నీ నీ జీవితంలో క్రమక్రమంగా జరుగుతూ ఉండగా నువ్వు గ్రహించుకోవచ్చు. And you will also desire, you will long to talk to the Lord. You will long to read his word. You will have this desire to obey. మరికొన్ని గురుతులు ఏంటంటే దేవుని యొక్క వాక్యం పట్ల, దేవునికి ప్రార్థించడం పట్ల, దేవుని మీద ఆధారపడటం పట్ల నువ్వెంత గొప్ప తృష్ణ కలిగి ఉంటావు. And we'll stop complaining about a situation or look to find fault in other people. అలాగే పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క లోపాలను బట్టి వారి మీద నిందించడం, వారి మీద ఫిర్యాదులు చేయడం మనం మానివేస్తాం. And we begin to look at our own weaknesses. మనం కలిగి ఉన్న బలహీనతలను మనం చూస్తూ మనం ఎదుగుతూ ఉంటాం. And we praise God for his amazing grace and mercy shown in our lives. అలాగే మన జీవితాలలో ఆయన చూపిన గొప్ప కృపను బట్టి, కనికరాన్ని బట్టి మనం
ఆయన్ను స్తుతించే వారిగా ఉంటాం. These are the evidences that you entered God's kingdom. ఇవన్నీ ఆధారాలు నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించావని చెప్పడానికి ఇవన్నీ రుజువులుగా ఉన్నాయి. In closing, let us turn to one verse, two verses in Psalm 131, 1 and 2. చివరిగా కీర్తనలు 131, 1, 2 వచనాలు చూద్దాం. కీర్తనలు 131. It says, Psalm 131, 1 and 2. My heart is not proud, O Lord. My eyes are not haughty. I do not concern myself with great matters or things too wonderful for me. I have stilled and quietened my soul like a weaned child with its mother. Like a weaned child is my soul within me. Just think of that verse. Like a weaned child is my soul within me. చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అన్న ఆ యొక్క మాటను మీరు ధ్యానించండి. You know the weaning of a child. Every mother knows. Every family knows. You must wean him from solid food to liquid food to solid food. Weaning. ఈ యొక్క చనుబాలు విడిచిన ఈ యొక్క అనుభవం అనేది మనలో చాలా మందికి తెలుసు. What is the weaning of my soul? Weaning in my soul. What does it mean? తను అంటున్నాడు చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్లుగా నా ప్రాణం నా యొద్ద ఉంది అంటున్నాడు. దాని అర్థం ఏమై ఉంది? You know, one of the signs that you're poor in spirit is you become weaned away from yourself and you begin to depend on God and God more. ఆత్మయందు దీనత్వం కలిగిన అనుభవం గుండా నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే ఈ అనుభవం నువ్వు కలిగి ఉంటావు. అదేంటంటే చనుబాలు విడిచిన అనుభవం నుంచి దేవుని వైపుకు తిరిగిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు. Previously, as a believer, used to do everything on his own. Used to pray also, but the dependence was not there. Seeking his will was not there. But now you totally depend on him. ఇంతకు ముందు నువ్వు దేవునిలోనికి రాకముందు, ఆత్మలో దీనుడిగా ఉండకముందు, లోకంలో నీకు ఇష్టానుసారంగా నీ సొంత ప్రణాళికలో నువ్వు ప్రయాణించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఆయన చిత్తం జరిగించాలని కోరిక నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆత్మయందు దీనుడిగా ఉన్నావు. Previously, you had a hunger for worldly things and attraction, but now your greater hunger is to please God with your life. ఇంతకు ముందు లోకానుసారమైన ఆకలి దప్పులు నువ్వు కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడైతే దేవుని సంతోషపెట్టాలన్న ఆకలి దప్పిక నువ్వు కలిగి ఉంటావు. You want to be in his will always. ఎల్లప్పుడూ ఆయన చిత్తం జరిగించాలన్న కోరిక నువ్వు కలిగి ఉంటావు. And many who call themselves Christians have missed this. This weaning away experience has not happened. ఈ యొక్క చనుబాలు విడిచిన ఈ యొక్క అనుభవాన్ని ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కలిగి లేరు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తమ యొక్క సొంత ఆలోచనల మీద వాళ్ళు ఆధారపడుతూ జీవిస్తారు. Therefore, they are not in God's kingdom like the Pharisees. కాబట్టి పరిసయ్యుల వలె దేవుని యొక్క రాజ్యంకు వెలుపల ఉన్నారు వాళ్ళు. John 7:34, one more verse. Or in John 7:34, the Lord Jesus says to the Jews like this. యోహాను సువార్త 7:34 యూదులతో ప్రభువారు ఈ విధంగా మాట్లాడారు. Says, I am with you only a short time. Then I go to the one who sent me. నేను మీతో కొంతకాలమే ఉంటాను, తర్వాత నన్ను పంపిన వాని వద్దకు నేను వెళ్తున్నానని ప్రభు చెప్పారు. Then it says, you will look for me but will not find me. మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు నన్ను కనుగొనరు అని చెప్పారు. Or where I am, you cannot come. అలాగే నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరని కూడా ప్రభు వాళ్ళతో చెప్పారు. Where I am, you cannot come. Why? నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మీరు రాలేరని ప్రభు ఎందుకు చెప్పారు? Because you're not in my kingdom, you're outside. ఎందుకంటే మీరు నా యొక్క రాజ్యంలో లేరు, నా రాజ్యానికి వెలుపల ఉన్నారని ప్రభు చెప్తున్నారు. Your religion cannot bring you to me. నీ యొక్క మతము నా యొక్క రాజ్యంలో నేను తీసుకురాజాలదు. You will look for me. నన్ను మాత్రమే నువ్వు వెతకాలి. I am here only for a short time. నేను ఇక్కడ కొంతకాలమే ఉంటాను. We are here all for a short time, right? మనందరం కూడా ఇక్కడ స్వల్పకాలమే ఉంటాం కదా. In the kingdom, are you outside the kingdom? అయితే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా, దేవుని రాజ్యంకు వెలుపల ఉన్నావా? You know, in Rock of Ages, there's a line that says, nothing in my hand I bring, simply to thy cross I cling. ఒక చరణం మన యొక్క పాటల పుస్తకాల్లో ఉంది. నా యొక్క చేతిలో నేనేం కలిగిలేను కానీ కేవలం నీ యొక్క శిలువకు నేను అప్పగించుకుంటాను అని ఉంది. This is the path to the greatest blessings on earth. ఈ మార్గంలో మాత్రమే, ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదాలని ఈ శిలువ మార్గంలో మాత్రమే పొందుకోగలను అని. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఎందుకంటే ఆత్మీయమైన దీనిలో ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Dear brothers and sisters, in this world you may not have many things. ప్రియులారా, ఈ యొక్క లోకంలో నీకు అనేకమైన ఆశీర్వాదాలను కలిగి ఉండకపోవచ్చు. Or you may be struggling for something that is very easy for other people. బహుశా ఇతరులకు ఎంతో సులభంగా తేలికగా ఉన్న విషయాలు నీ జీవితంలో ఎంతో కష్టంగా బహుశా ఉండొచ్చు. And you're wondering why things are not working out for you. అలాగే నీ జీవితంలో ఎందుకు ఆ యొక్క పనులు నెరవేరట్లేదు, ఆ కార్యాలు జరగట్లేదు అన్న ఆందోళన, కలవరం కూడా నువ్వు కలిగి ఉండొచ్చు. Or maybe you messed up your life by your wrong choices. లేదా కొన్ని తప్పుడు ఎంపికల చేత నీ జీవితాన్ని ఒకవేళ నువ్వు నాశనం చేసుకొని కూడా ఉండొచ్చు. Remember, through all this, if you have come into God's kingdom, then in eternity you will be known as among the blessed people of earth. ఒకవేళ ఈ పరిస్థితులన్నిటి ద్వారా నువ్వు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించి ఉంటే
ఒక రోజున నువ్వు పరలోకంలో నిత్యత్వంలో గొప్పగా దీవించబడిన వారి మధ్య ఉన్నావని నువ్వు గ్రహించుకోవాలి. In eternity, you will be remembered as one of the most blessed people on earth. ఈ యొక్క లోకంలో దీవించబడిన శ్రేష్టమైన వారిలో నువ్వు ఉన్నావని నిత్యత్వంలో నీకు గుర్తింపు ఉంటుంది. So let us make sure you're in the kingdom. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్నామా అన్న నిశ్చయత మనం కలిగి ఉండాలి. Nothing else is more important. ఇక ఏది కూడా ప్రాముఖ్యమైనది కాదు. Let us pray. ప్రార్థించుకుందాం. Let us quieten our hearts and think of what a precious gift God is giving you. Nothing in this world can match this gift of God. And how are we? What is our attitude to this gift? Are we busy chasing worthless things? Are we busy indulging in foolish behavior? Is the character of God seen through our lives? Is a character like the words that we speak? Does it talk of someone, words used by someone who's in the kingdom? Or someone who's outside the kingdom? The behavior you show, does it show that you're in the kingdom or outside the kingdom? The choices you make, what does it show? What are the things that bother you most in life? Some job that you lost, something you didn't get, or somebody said something. Is those the important thing? Father, we thank you for this time. We thank you for the blessedness of salvation. And we ask for forgiveness, Lord. Many times we have not understood this. We come in with all our baggage, with our pride, with all kind of things, wrong priorities, and foolishly think we are in the kingdom. Lord, protect us from this deception. May we be sure of our salvation. May we be sure of our repentance. Have mercy, Lord. Thank you for your mercy in our lives. Thank you for being so patient with us. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.